హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇలా కూడా చిన్న బ్లాగ్ అయితే వేసిన, బయటకి అయితే వచ్చిన. ఇంటి దగ్గరనే, బయటకి అయితే ఎక్కడికి వెళ్తలేను, జస్ట్ ఇంటి దగ్గరనే బయటకు వచ్చి ఇట్లా బ్లాగ్ అయితే వేసిన. సో నాకు మోస్ట్లీ నైట్ టైమ్స్ బ్లాగ్ చేయడం అయితే ఇష్టం ఉండదు, ఎందుకంటే అంత క్లారిటీ ఉండదు. సో కానీ ఏం చేద్దాం, ఇప్పుడే కుదిరింది టైం బ్లాగ్ చేయడానికి, అందుకోసమే ఇప్పుడు బ్లాగ్ అయితే వేస్తున్నా. సో ఇక్కడికైతే లేదు, జస్ట్ ఏంటంటే మా దగ్గర పెట్రోల్ బంక్ వెళ్ళి ఫ్యూల్ వేయించుకోవాలి. బైక్లో ఫ్యూల్ అయితే ఏం లేదు, సో అందు గురించి అందుకే ఫ్యూల్ వేయించుకోవడానికి అయితే వెళ్తున్నా. సో ఈ గ్యాప్లో మనకి బ్లాగ్ అయితే వస్తుంది కదా, సో అందుకే బ్లాగ్ అయితే వేస్తున్నా. సో నా బైక్ సర్వీసింగ్ వేయించిన గురించి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి. ఇంతకుముందుకు సర్వీసింగ్ వేయకముందుకు అయితే అంటే నార్మల్గా ఇంజన్ ఆయిల్ పోపియనందుకు కొంచెం బైక్ స్లో అయితే అయింది, పికప్ అంతా కొంచెం పోయింది. కానీ ఆఫ్టర్ సర్వీసింగ్ ఇంకా కొంచెం మేజర్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి. సర్వీసింగ్ చేయించినాక బైక్ ప్రాబ్లమ్ సాల్వ్ కావాలా, కానీ ఇంకా నాకైతే ప్రాబ్లం అయితే అనిపిస్తుంది. ఏంటంటే మీకైతే చూపిస్తా. సో ఇలా బైక్ ఎట్లా ఉంటుంది కదా, అక్కడ ఒకటేసారి బైక్ ఆఫ్ చేసి కొంచెం యాక్సిలేటర్ ఇస్తే బైక్ కొంచెం తక్కువనట్టు అవుతుంది. ఇక్కడ ప్రాపర్ అయితే మీకు చూపెట్టలేకపోతున్నా. ఇట్లా ఎత్తుగట్టు వచ్చినప్పుడు అయితే మీకు అయితే చూపిస్తా. సో ఇప్పుడు కొంచెం ఇక్కడ స్లోప్ లాగా ఉంది. ఇప్పుడు యాక్సిలేటర్ ఇస్తుంటే ఇట్లా గడ్ అని ఇట్లా సంథింగ్ బ్రేక్ అయితే అవుతుంది. ఇప్పుడు అవుతుంది చూడండి, అట్లా కొంచెం సేపు అయ్యి మళ్ళీ పికప్ వచ్చినాక మళ్ళీ నార్మల్ అవుతుంది బైక్. అసలు ప్రాబ్లం ఎందుకైందేమో నాకైతే ఏం అర్థమైతే లేదు. సో నార్మల్గా నేనైతే బైక్ సర్వీసింగ్ షోరూమ్ అయితే వేయలేదు, నార్మల్గా మెకానిక్ షాప్ ఉంటుంది కదా, అక్కడైతే వేయించిన. సో దానివల్ల ఏమైనా ప్రాబ్లం వచ్చిందా ఏంటనేది నాకైతే అర్థమవుతుంది. సో కొంచెం యాక్సిలేటర్ కొంచెం ఇచ్చినప్పుడు ఆ ఫీల్ అయితే వస్తుంది. ఎట్లా అంటే మనకి ఎత్తు ఉన్నప్పుడు, నార్మల్ స్లోప్ ఉన్నప్పుడు ఆ ఫీల్ అయితే ఏమి ఉండలేదు, ఎత్తుకున్నప్పుడు అయితే ఆ ఫీల్ అయితే ఉంటుంది. ఎప్పుడైనా సర్వీసింగ్ చేసాక ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలి, కానీ ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ అయితే అయినాయి. సో యాజ్ యూజువల్ మా ఇంటి దగ్గరనే పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది, అంటే కొంచెం డిస్టెన్స్లోనే ఉంటుంది. సంగీత్ సిగ్నల్ దగ్గర అయితే రైట్ సైడ్ అయితే ఉంటుంది. రెగ్యులర్గా ఇక్కడ ఫ్యూల్ అయితే ఓపిస్తాను. సో అందుకే ఇక్కడనే ఓపిస్తున్నా. అంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ ఓపిస్తాను, బయటకు వెళ్ళినప్పుడు ఇక బయటనే ఓపిస్తాం కదా ఆబ్వియస్లీ. సో నేను నార్మల్గా ఇట్లా పెట్రోల్ బంక్ థంబ్నెయిల్ ఉంటే వ్యూస్ అయితే మంచిగా వస్తున్నాయి నా వీడియోస్కి. అంటే నార్మల్గా ఇట్లా పెట్రోల్ బంక్లో ఫ్యూల్ వేసుకుంటే థంబ్నెయిల్ పెట్టింది అనుకో, వ్యూస్ మంచిగా వస్తున్నాయి. నా మెయిన్ ఛానల్ కాదు, నా ఇంకొక ఛానల్ ఉంది, దానికి వ్యూస్ అయితే వస్తున్నాయి. ఎట్లా అంటే నా చమసే బ్లాగ్స్ కాకుండా చమసే క్లిప్స్ ఉన్నాయి, నా క్లిప్స్ పెడుతుంటా నార్మల్గా. సో దాంట్లో వ్యూస్ అయితే మంచిగా అయితే వస్తున్నాయి. .7 లీటర్స్ అయితే పెట్రోల్ అయితే వచ్చింది మనకి. కొన్ని డేస్ వరకు అయితే నేను ఇట్లా మోటో బ్లాగ్ చేద్దామని అనుకుంటున్నా. సో ఒక్కసారి మీకు ఇక్కడ చూపెట్టడానికి అయితే ట్రై చేస్తాను బైక్ ఏం ప్రాబ్లం ఉందని చెప్పి. సో ఇప్పుడు బైక్ అయితే ఆపేసిన. సో కొంచెం యాక్సిలేటర్ ఇస్తే ఇప్పుడు నార్మల్గానే ఉంది. ఇట్లా మీకు ఎప్పుడైనా చూపిద్దామనే టైంకే అది కరెక్ట్ మంచిగా వర్క్ అవుతుంది. నార్మల్గా బైక్ మా ఇంటి దగ్గర స్టార్ట్ చేస్తా, అప్పుడు మోటో బ్లాగ్ ఇట్లా ఏం చెయ్య నార్మల్గా వెళ్తుంటే చూడు, అప్పుడు ఆ ప్రాబ్లం అయితే వస్తుంది నాకు. యాక్సిలేటర్ ఇస్తుంటే ఇట్లా తడుతుంది బైక్ మొత్తం, కొంచెం యాక్సిలేటర్ ఇస్తే. ఇది ఒక ప్రాబ్లం. ఇంకా చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఎట్లా అంటే బైక్కి ఎంత లేదో సౌండ్ అయితే వస్తుంది. నేను సేఫ్టీ రోడ్ అని అనుకుంటున్నా. సో మళ్ళీ ఒకసారి తీసుకెళ్ళి చేయాలి అవన్నీ. GoPro మీడియా మోడ్ లేకుండా బ్లాగ్ చేయడం అనిపిస్తే కాదు నాకు. తీసేటప్పుడు ఏమనిపిస్తలే కానీ, నాకు మోటో బ్లాగ్ చేసేటప్పుడు ఏమనిపిస్తలే కానీ, ఎడిట్ చేసేటప్పుడు ప్రాబ్లం అయితే అవుతుంది. ఎందుకంటే మంచి కంటెంట్ వేరే ఎక్స్టర్నల్ వాయిస్ వల్ల అది మిస్ అయిపోతుంది. ఆబ్వియస్లీ దాన్ని కట్ చేసేస్తున్నా. సో నా రైట్ సైడ్ చూడండి, GLA 200 మర్సిడీస్ వెళ్తుంది. నేను ఇప్పుడైతే మంచిగా ఎట్లా అంటే జీన్స్ ఉడి వేసుకొని బైక్ అయితే నడిపిస్తున్నా. కానీ నా
కాళ్ళకి మాత్రం చెప్పులు ఉన్నాయి, మంచి షూ టైపు. కానీ నేను దూరం ఎక్కడికి వెళ్తలేను కదా, సో అందు గురించి అని చెప్పి నేను షూ అయితే ఏం వేసుకోలేను. జస్ట్ షూలో తీసుకొని ఇంటికి వెళ్తున్నాం కదా, అందు గురించి చెప్పులు వేసుకొని అయితే వచ్చిన. మరి షూలో వేసుకోవడానికి కూడా షూ వేసుకొని వెళ్తే గలీజ్ ఉంటుందని చెప్పి, కానీ అట్లా అవాయిడ్ చేయాలా. షూ వేసుకోకుండా బైక్ నడిపేయడం అయితే చెయ్యొద్దు. ఇప్పుడు నేను మీడియా మోడ్ లేకుండా ఎక్స్టర్నల్ మైక్ లేకుండా బ్లాగ్ ఇట్లాంటి ప్లేస్లో వేస్తే మంచిగా వస్తుంది. కొంచెం క్రౌడ్ ఉన్నప్పుడు వేస్తే నా వాయిస్ అయితే వస్తలేదు, బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎక్కువ వస్తుంది. అందుగురించి నా మైక్ మీడియా మోడ్ అయితే తీసుకోవాలి. నేను ట్రై చేస్తున్నా తీసుకోవడానికి, కానీ కుదురలేదు. 100 రూపీస్ స్పీడ్లో పంపిస్తే జస్ట్ 1 చూపిస్తుంది పెట్రోల్. ఏమో కొన్ని డేస్ నుంచి నాకు ఫ్యూయల్ అంత అర్థమైతే లేదు బైక్లో, చాలా తొందరగా కన్జ్యూమ్ అయిపోతుంది. ఎక్కువ దూరం కూడా ఏమైతే ఇంటి దగ్గరనే తిరుగుతున్నా కూడా ఆయన కూడా ఎంత ఫ్యూల్లో పుచ్చుకున్నా బండిలో కన్జ్యూమ్ అయితే అయిపోతుంది. నా లెఫ్ట్ సైడ్ డిఫెండర్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ కార్ డిఫెండర్. అంటే బ్రేక్ చేయొద్దు మోటో బ్లాగ్ని కొన్ని డేస్ వరకు అని నేను అయితే ఇట్లా బ్లాగ్స్ అయితే చేస్తున్నా. మ్యాక్సిమం కొన్ని డేసే, తర్వాత డైలీ బ్లాగ్ అయితే చేయడం అయితే స్టార్ట్ చేస్తా. మళ్ళీ కొన్ని డేస్ వరకు ఇట్లా మోటో బ్లాగ్స్ అయితే చేద్దాం అనుకున్నా. యాక్చువల్లీ ఈ ఇయర్ కూడా హాఫ్ ఆఫ్ ద ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నేను ఈ ఇయర్ కూడా ఏమేమి చేద్దాం అనుకున్నాను అవి ఏమీ కాలేదు. అంటే ఇయర్ కొంచెం బ్యాడ్ ఉందిలే మనకి, అందు గురించి కాలే. కానీ బ్యాడ్ నుంచి మనం మూవ్ ఆన్ అయిపోయి నా వరకు కంటిన్యూ చేసుకోవాలి కదా, సో అందు గురించి అని చెప్పి ఇట్లా బ్లాగ్స్ అయితే ఆపకుండా కంటిన్యూ చేద్దాం అనుకున్నా. నా బ్రెయిన్లో చాలా కంటెంట్ ఉంది, కానీ చేయడానికి నేనే ప్రయత్నం అయితే చేస్తలేను. అనుకుంటే నేను డైలీ ఒక వీడియో తీయొచ్చు, కానీ వీడియో వేద్దామనే టైంకి ఆ థాట్స్ అయితే మర్చిపోతున్నా. సో అందు గురించి అని చెప్పి ఇప్పటి నుంచి ఏమైనా థాట్స్ వస్తే రాసుకుంటా, మర్చిపోకుండా రాసుకొని ఆ వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేసాం. సో అదే చెప్పాలనుకున్నా. ఆ వీడియో కూడా ఎంజాయ్ చేసే టైం అయితే చూసింది. ఫైనల్గా ఈరోజుకి వీడియో అయితే ఉంటాయి. అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.